ఈరోజు కథని మొదలు పెడతాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. పిచ్చిదాన్ని కాపరానికి తీసుకొస్తావేంట్రా? దాని పిచ్చి నీ కూడా అంటుకుందేంటి? గొంతెత్తి గట్టిగా అరుస్తున్న జానకిని చూసి ఆమెను ఎప్పుడూ అలా చూడని కొడుకు వినయ్, భర్త శేఖర్ తెల్లబోయారు. వాళ్ళని అలా చూసి అపరశాంతమూర్తిగా పేరు తెచ్చుకున్న జానకి తనని తాను సంభాళించుకుంది. గొంతు తగ్గించి నెమ్మదిగా అంది. మొన్ననే కదా మనం వినుని చూసి వచ్చాం. భద్రకాళిలా మీద పడుతుందేంటి? ఎంత భయపడ్డామో అప్పుడే మర్చిపోయావా? దాన్నింటికి తెస్తే ఎప్పుడొచ్చి మీద పడుతుందో ననుకుంటూ గదిలో పెట్టి తాళం వేయాలి. వేళకి దాని తిండి తిప్పలు చూడాలి. అవన్నీ ఒక ఎత్తైతే రోజుల పసిగుడ్డు ఆ చంటిదాన్ని క్షణం క్షణం చూసుకోవాలి. ఇవన్నీ మనం చేయగలనవని అంటున్నావా? యథార్థాన్ని అంత స్పష్టంగా వివరించిన జానకి మాటలకి తండ్రి కొడుకులిద్దరూ కాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. 15 రోజుల క్రితం పాప పుట్టిందనే సంబరంతో వినీతని చూడడానికి వియ్యాలవారింటికి వెళ్ళినప్పటి సంగతి ఒక్కసారి గుర్తొచ్చింది ముగ్గురికి. జానకి, శేఖర్లకి వినయ్ ఒక్కడే కొడుకు. తల్లిదండ్రుల దగ్గర నుంచి చదువు, సంస్కారం చక్కగా అందుకున్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. సంప్రదాయంగా తల్లిదండ్రులు ఎంచి మెచ్చిన వినీతని సుముహూర్తంలో తన జీవితంలోనికి ఆహ్వానించాడు. ఏవో చిన్న చిన్న తేడాలు తప్పితే 2 కుటుంబాల మధ్య ఏ విధమైన గొడవలు లేవు. అలాగా చక్కగా సాగుతున్న సంసారంలోకి ఓ చిన్న ప్రాణి అడుగుడబోతుందనే వార్త వారందరినీ ఎనలేని ఆనందంలో ముంచెత్తింది. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇంట్లో చంటిపాప పారాడబోతుంది. రెండిళ్లలోనూ ఎంతో ఉత్సాహం. వేడుకలు, విందులతో పాటు ప్రతి నెల మెడికల్ చెకప్కి ఖచ్చితంగా తీసుకెళ్లేవాడు వినయ్. 7వ నెలలో పుట్టింటికి హైదరాబాద్ వెళ్ళింది వినీత. అప్పటి నుంచి పురుడొచ్చే వరకు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకునేవారు వినయ్, వినీత కూడా. అంతా బాగుంటున్నారు డాక్టర్లు, పెద్దలు కూడా. ఒకరోజు ఉదయాన్నే పాప పుట్టిందన్న శుభవార్త వినగానే ఏనుగెక్కినంత ఆనందపడిపోయాడు వినయ్. జానకి, శేఖర్ల ఆనందానికి ఇంకా అవధులే లేవు. 11వ రోజు బారసాల చేసుకుంటామంటే సిజేరియన్ ఆపరేషన్ అయ్యింది కనుక వినీత పీటల మీద కూర్చోవడం కష్టం కనుక బారసాల 3వ నెలలో చేసుకుందామన్న వియ్యాలవారి మాటను కాదనలేకపోయారు. కానీ మనవరాలిని చూడడానికి 3 నెలలు ఆగలేక పురుడొచ్చిన 15 రోజులకి నక్షత్రం మంచిదే కనుక పాపని చూస్తామంటూ చెన్నై నుంచి ముగ్గురు హైదరాబాదు వియ్యాలవారింటికి వచ్చారు. వీళ్ళని చూసి కాస్త ఇబ్బంది పడుతూనే ఆహ్వానించారు వినీత తల్లిదండ్రులు భాస్కర్, సుగుణ. ఏది మా మనవరాలు అంటూ ఇంట్లో అడుగు పెడుతూనే చొరవగా బెడ్రూమ్ల వైపు వెళ్ళబోతున్న జానకిని వినీత ఉన్న రూమ్ వైపు తీసుకెళ్ళింది సుగుణ. చంటిపిల్ల పడుకుందేమో అనుకుంటూ చప్పుడు చేయకుండా నెమ్మదిగా తలుపులు తోసింది జానకి. చీకటిగా ఉన్న గదిలోకి సన్నగా పడిన వెలుతురు గీతని చూసిన వినీత పక్కమీంచి ఒక్క ఉడుటున లేచింది. నెమ్మదిగా తలుపు తోసుకు తొంగి చూస్తున్న అత్తగారిని చూసింది. అంతే, ఒక్కసారిగా పక్కనే పడుకోబెట్టుకున్న చంటి పాపని అమాంతం గుండెలకు హత్తుకుంది. పో పో, నేను నా పాపని ఇవ్వను, పో బయటకి అంటూ గట్టిగా అరవడం మొదలెట్టింది. స్థాణువయింది జానకి. గట్టిగా అరుపులు వినిపించి వెనకనే ఉన్న శేఖర్, వినయ్ కాస్త తొంగి చూశారు. చెదిరిపోయిన జుట్టుతో, బెదురుతున్న కళ్ళతో, తెచ్చి పట్టుకున్న కోపంతో గట్టిగా అరుస్తున్న వినీతని చూసి తెల్లబోయారు. హడలిపోయిన జానకి వెంటనే తలుపులు మూసేసి వెనక్కి తిరిగింది. పాలిపోయిన మొహాలతో భాస్కర్, సుగుణలు క్షమించమన్నట్టు చూశారు వీళ్ళని. అప్పుడే అక్కడికొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ మహేష్ జరిగింది గ్రహించి అందరినీ ఉద్దేశిస్తూ, రండి కూర్చుందాం.
అంటూ వాళ్ళని హాల్లో సోఫాల వైపు నడిపించాడు. డాక్టర్ గారు ఇప్పుడే ప్రయాణం చేసొచ్చారు. కాస్త కాఫీలు తాగాక అందరూ చెబుదురుగాని అంతా చెబుదురుగాని అంది వినీత తల్లి సుగుణ. అవునండి, ముందు కాస్త రిలాక్స్ అవ్వండి, అప్పుడు మాట్లాడుకుందాం అంటున్న డాక్టర్ మాటలు అర్థం కాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు జానకి, శేఖరు, వినయ్. వరాల మొలక చంటి పాపని చూడడానికి ఉప్పొంగుతున్న ఉత్సాహంతో వచ్చిన ఆ ముగ్గురు రాక్షసిలా అరుస్తూ మీద పడుతున్న వినీతని చూసి స్థాణువులయ్యారు. వారికసలు నోటమ్మట మాట అనేదే రాలేదు. భాస్కర్ సుగుణల బలవంతం మీద స్నానాలు చేసి కాఫీ టిఫిన్లు ముగించి అందరూ హాల్లో కూర్చొని స్థిమితపడ్డాక భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ మహేష్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ముందుగా జానకిని చూసి, అమ్మా, మీరు కంగారు పడకండి, అంతా వివరంగా చెప్తాను అంటూ అందరిని ఉద్దేశించి చెప్పసాగాడు. మొదటి నుంచి జరిగిందంతా చెప్తాను. చదువు సంస్కారం ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మామూలుగా 9 నెలలు నిండాక మీ కోడలు వినీతని చెకప్కి తీసుకెళ్ళినప్పుడు బేబీ బాగా తయారయ్యిందని, ఎప్పుడైనా పొరుడు రావచ్చని గైనకాలజిస్ట్ చెప్పింది. అలా చెప్పాక కూడా వారం గడిచినా నొప్పులు రాక అనీజీగా అనిపిస్తే హాస్పిటల్లో జాయిన్ చేసుకుంది. మామూలుగా నొప్పులొస్తే పర్వాలేదు, లేకపోతే పరిస్థితిని బట్టి సిజేరియన్ చేస్తాను అంది. అదంతా మీకు తెలిసిందే కదా. కానీ అప్పుడే వినీత మనసులో ఒక సందేహానికి ఒక బీజం పడింది. అదేమిటంటే సిజేరియన్ చేసినప్పుడు తనకు మత్తుమందు ఇస్తారని, అలా ఇచ్చినప్పుడు తనకి తెలియకుండా తన పాపని తీసుకెళ్ళిపోతారని ఒక విధమైన భయోద్వేగానికి లోనయింది. మరి అలా ఎందుకు అనుకుందో మాకు తెలియదు, కానీ అలా జరగదని మేమెంత నచ్చ చెప్పినా వినలేదు. ఆపరేషన్కి కానీ మత్తుమందు ఇవ్వడానికి కానీ ఒప్పుకోలేదు. ఇంకా సిజేరియన్ చేయక తప్పని పరిస్థితుల్లో ఒక విధంగా బలవంతంగానే వినీతకి అనెస్థీషియా ఇవ్వవలసి వచ్చింది. ఆపరేషన్ అంతా బాగానే అయ్యింది, పాప కూడా హెల్దీగానే ఉంది అని అందరం సంతోషిస్తున్న టైంలో తెలివిలోకి వచ్చిన వినీత ప్రవర్తన విచిత్రంగా మారిపోయింది. పాపని ఒక్క క్షణం వదిలిపెట్టడం లేదు. ఒక్క క్షణం వదిలినా ఎవరో తీసుకెళ్ళిపోతారేమోననే భయం ఎందుకో తనలో ప్రవేశించింది. తన దగ్గరికి ఎవరైనా వస్తే చాలు తన పాపని తీసుకెళ్ళిపోతారనే భయంతో చంటిపిల్లని మరింత దగ్గరికి తీసుకుని గట్టి గట్టిగా అరిచేస్తోంది. ఎందుకిలా చేస్తుందో మాకేమీ అర్థం కావటం లేదు. ఆపరేషన్ అంతా బాగా అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని సంతోషపడుతుండగానే ఏమిటో వినీత ప్రవర్తన ఇలా మారిపోయింది. వింటున్న శ్రోతలు నిశ్చేష్టులయ్యారు. డాక్టర్ చెప్పడం ఆపగానే కళ్ళనీళ్ళ పర్యంతమైపోతూ తనకు తెలియకుండా మత్తుమందు ఇచ్చేశామని, మా మీద కూడా నమ్మకం పోయి పాపని మా చేతికి కూడా ఇవ్వడం లేదు, ఎవరొచ్చి తన పాపని తీసేసుకుంటారో అన్నట్టు గాలి కూడా రాకుండా తలుపులు కిటికీలు మూసేసుకుని ఆ చంటిదాన్ని ఒళ్ళో పెట్టుకు కూర్చుంటుంది. అందుకే ఇప్పుడు మీరు వెళ్ళగానే పాపని తీసేసుకుంటారేమోనని అంత గట్టిగా అరిచేసింది అంది సుగుణ. వింటున్న శేఖర్ కుటుంబం తెల్లబోయింది. వినయ్ వినీతల వివాహం జరిగి అప్పటికి 4 ఏళ్ళయింది. అత్తగారిని తల్లి స్థానంలో నిలబెట్టుకుని ఆవిడ చెప్పినట్టే వినయ్ వాళ్ళ కుటుంబ పద్ధతులకి సాంప్రదాయాలకి చాలా తొందరగా అలవాటు పడిపోయింది వినీత. ఇప్పటి రోజుల్లోని ఆడపిల్లల్లా విరగబాటు లేకుండా ఇంట్లో అందరితో చక్కగా కలిసిపోయిన వినీత అంటే అత్త జానకికి చాలా అభిమానం. మామూలుగానే ఆడపిల్లలంటే కొంచెం ఇష్టపడే జానకి వినీత కోడలయ్యాక తనకి కూతురు లేని లోటు తీరినట్టే అనుకుంది. గర్భవతి అయ్యి 7వ నెల వెళ్ళిపోతుండగా ఇంకా తప్పదన్నట్టు
పుట్టింటికి వచ్చింది. అలా వచ్చిందన్న మాటే కానీ రోజు ఉదయం సాయంత్రం చెన్నై ఫోన్ చేసి వినయ్తోనూ జానకితోనూ మాట్లాడి అక్కడి ఇంట్లో ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటూనే ఉండేది వినీత. అంతగా తమ ఇంట్లో కలిసిపోయిన వినీత ఇలా రాక్షసిలా అరుస్తూ మీద పడిపోవడమేమిటో అస్సలు అర్థం కాలేదు వాళ్ళ ముగ్గురికి. అందులోనూ ఇప్పుడు డాక్టర్ చెప్తున్నది వింటుంటే పాపని వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా ఇవ్వట్లేదని, ఎవ్వరిని దగ్గరికి కూడా రానివ్వటం లేదని తెలిసి ఇంకా ఆశ్చర్యపోయారు. జరిగినదంతా శ్రద్ధగా వింటున్న శేఖర్ కాస్త తేరుకొని, మరి స్పెషలిస్ట్ ఎవరికీ చూపించలేదా? ఇదంతా మాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. సుగుణ నెమ్మదిగా చెప్పింది. 2 రోజులు మధ్య మధ్యలో తెలివొచ్చి అలా అంటున్నా మేమేవీ పట్టించుకోలేదు. 3వ రోజు నుంచి ఈ ప్రవర్తన ఏదో వింతగా అనిపించి డాక్టర్ని అడిగాము. వాళ్ళన్నారు, కొంతమంది ఆడవాళ్ళకి డెలివరీ అయ్యాక నరాల బలహీనతల వల్ల, శరీరంలో జరిగే విపరీతమైన హార్మోన్ల మార్పుల వల్ల ఇలాగా ప్రవర్తిస్తుంటారని, 4 రోజుల్లో సరైపోతుందని చెప్పారు. 4 రోజులేమిటి? అప్పుడే 15 రోజులైపోయింది కదా అడిగింది జానకి. భాస్కర్ అందుకున్నాడు. అవునండి, వారం దాకా ఓపిక పట్టాము. తర్వాత మాకు భయం వేసి స్పెషలిస్ట్ని కలిశాము. వాళ్ళు టెస్టులు చేసి హార్మోన్ల మార్పు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పి దానికి తగ్గ మందులు ఇచ్చారు. ఈ వారమంతా వాడాము. రోజు రోజుకి విను ధోరణి విపరీతమైపోవడం తప్పితే ఎక్కడా ఆ మందుల ప్రభావం కనిపించలేదు. మరిప్పుడెలా? ఆతృతగా అడిగాడు వినయ్. డాక్టర్ మహేష్ వినయ్ వైపు తిరిగి చెప్పాడు. కంగారు పడకండి. ఇది ముందు నరాల బలహీనత అనుకున్నాం. తర్వాత హార్మోన్ల ప్రభావం అనుకున్నాం. ఏదీ ఇదమిద్ధంగా తేలలేదు. రేపు ఇంకో స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. మీరెలాగూ వచ్చారు కనుక ఆ స్పెషలిస్ట్ దగ్గరికి మీరు రండి. ఈ రోజుల్లో వైద్యం బాగా అభివృద్ధి చెందింది. అసలు రోగమేమిటో తెలియాలి తప్పితే అన్నిటికీ చక్కటి మందులున్నాయి. వినీత మామూలుగా ఆరోగ్యవంతురాలే కనుక ఇదేదో తాత్కాలిక సమస్య అయ్యుంటుంది. రేపు ఆ డాక్టర్ని అందరి సందేహాలు అడుగుదాం. డాక్టర్ మాటలు విన్న శేఖర్, జానకి, వినయ్లకి ఏం మాట్లాడాలో తోచలేదు. భాస్కర్ కల్పించుకొని, బావగారు, దయచేసి రేపు మీరు కూడా మాతో రండి. మాకసలే ఈ పిల్ల ఇలా అయ్యిందేమిటా అని బెంగగా ఉంది. మీరు పక్కనుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడు. అంతకన్నానా? అసలు రేపు విషయమేమిటో కనుక్కుందాం. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్న శేఖర్ భాస్కర్కి మాటిచ్చేశాడు. వినయ్కైతే అంతా అయోమయంగా అనిపించింది. ఈ వినీత తన వినీతేనా అన్న అనుమానం వచ్చింది. ఎప్పుడూ చక్కగా తయారయ్యి నెమ్మదిగా మాట్లాడుతూ నవ్వుతూ చలాకీగా ఉండే ఆ వినీతెక్కడా? ఇలా చిందరవందరగా ఉన్న జుట్టుతో, ఎర్రబడ్డ కళ్ళతో, గట్టిగా అరుస్తూ రాక్షసిలా మీద పడిపోతున్న ఈ వినీత ఎక్కడా? అసలెక్కడైనా పోలికంటూ ఉందా? మొన్నటిదాకా తను, వినీత పుట్టబోయే పాప గురించి ఎన్ని కలలు కన్నారు, ఎన్ని కబుర్లు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ పాపని చూడడానికే కుదరడం లేదే. ఎందుకిలా జరిగింది? తల పట్టుకొని కూర్చున్నాడు. జానకి నెమ్మదిగా కొడుకు దగ్గరికి చేరింది. కంగారు పడకు నాన్నా, రేపు డాక్టర్ దగ్గరికి వెడతారుగా, ఆయనకంతా తెలుస్తుంది అంటూ కొడుకుని ఓదార్చింది. కానీ ఆమెకి మటుకు ఇదంతా ఏదో సీరియస్ విషయమే అయ్యుండాల్సినిపించింది. ఎంతమంది పురుళ్ళు పోసుకోవటం లేదు. అందరికీ హార్మోన్ల మార్పులు ఇంత విపరీతంగా ఉంటాయా? ముఖ్యంగా పాప దగ్గరికి ఎవరిని రానికపోవడమేంటి? ఎంత సర్దుకుందామనుకున్నా సర్దుకోలేకపోతుంది జానకి.
మర్నాడు స్పెషలిస్ట్ దగ్గరికి వినీత రిపోర్ట్లు తీసుకుని అందరూ వెళ్ళారు. ఆయన కేసునంతా క్షుణ్ణంగా పరిశీలించారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వివరించారు. చూడండి, మీరందరూ చదువుకున్నవారు, ప్రపంచం జ్ఞానం ఉన్నవారు. ఇప్పుడు మీకందరికీ తెలుసున్నదైన ఒక విషయం వివరించాలి. మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, ఆడదానికి ప్రసవం అన్నది మరో జన్మ లాంటిదని. ఆ సమయంలో స్త్రీ శారీరకంగానూ మానసికంగానూ చాలా రకాల మార్పులకి, ఒత్తిడులకి లోనవుతుంది. కొత్తగా తల్లి అయ్యే స్త్రీ గురించి మన దేశంలో కన్నా విదేశాల్లో చాలా పరిశోధనలు చేశారు. శరీరం, మనసు కూడా ఎన్నెన్ని రకాల మార్పులకి, ఉద్వేగాలకి లోనవుతుందో చెప్పారు. అందుకే మనవాళ్ళు కూడా తల్లి అయ్యే ప్రతి స్త్రీ మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉంచాలని కుటుంబ సభ్యులందరికీ చెబుతుంటారు. మెడికల్ సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నెల తప్పినప్పటి నుంచి గర్భవతి అయిన మహిళ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటుంది. ఈ విషయంలో, వినీత విషయంలో మీరంతా ఏమీ తక్కువ చేయలేదు. అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా అత్తామామలు, భర్త ఆమెని చూసుకున్నారు. మానసికంగానూ శారీరకంగానూ కూడా ఆమెకి ఏ లోటు లేదు. కానీ ప్రసవం తర్వాతే వినీత ఇలా ప్రవర్తిస్తోందంటే ఎందుకని మనం ఆలోచించాలి. ఆసక్తిగా వింటున్న శ్రోతలు కుర్చీల్లో కాస్త ముందుకి జరిగారు. మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే ప్రసవమైన స్త్రీలలో 90% మంది ఆ తర్వాత జరిగే ప్రసవానంతర రక్తస్రావానికి, ఒక విధమైన మానసిక బలహీనతలకి గురవుతారు. కానీ అందులో 50% మంది ఆ తర్వాత 4 రోజుల్లోనే మానసికంగా దానిలోంచి బయటపడతారు. మరో 20% మంది ప్రసవమైన 2 వారాల్లో మామూలు మనుషులవుతారు. కానీ 20% మందిలో మటుకు ఈ మానసిక రుగ్మత అన్నది 2 వారాలైనా పోదు. ఆ కోవలోకే వచ్చింది ఇప్పుడీ వినీత. ఎందుకంటారండి? ఆతృతగా అడిగింది సుగుణ. అడగడమైతే సుగుణే అడిగింది, కానీ జవాబు వినడానికి అక్కడున్న అందరూ అంతే ఆతృతతో చూస్తున్నారు. దానికి చాలా కారణాలుంటాయి. ప్రసవానికి ముందు వినీత చాలా సంతోషంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కూడా అంతా బాగానే అయింది. ఆ తర్వాతే ఆమెలో ఈ వింత ప్రవృత్తి కనపడుతోందంటే దాని వెనకాల ఏదైనా బలమైన కారణం ఉండుండాలి. ఆమె మనసు మూలల్లో ఎక్కడో ఆమెకి తెలియని ఒక భయం, భీతి ఉండుండాలి. స్వంత తల్లిదండ్రులకి కూడా పాపని ఇవ్వడం లేదంటే ఆమె మనసులో ఉన్న భయమేమిటో మనకు తెలియాలి. అప్పుడు కానీ మనం దాని గురించి ఏమీ చెయ్యలేం. డాక్టర్ మాటలు వింటున్న వాళ్ళకి విషయం మరింత అయోమయంగా అనిపించింది. డాక్టర్ మళ్ళీ అన్నాడు, దీనికి మెడికల్ భాషలో చాలా పెద్ద పదమే ఉంది. ఇటువంటి దానిని మా వైద్య పరిభాషలో పోస్ట్మార్టం డిసాస్టర్ అంటారు. మామూలు భాషలో చెప్పాలంటే ది బేబీ బ్లూస్. 10% కేసుల్లో ప్రసవమైన తర్వాత కలిగే శారీరక, మానసిక అస్థిరత్వం వల్ల, శరీరంలో విపరీతంగా జరిగే హార్మోన్ల మార్పుల వల్ల మనసు మూలల్లో ఎప్పుడో దాగున్న భయాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు వినీత 10% మహిళల్లో వచ్చే మానసిక రుగ్మతతో ఉంది. దానికి కారణాలేమిటో కనుక్కోవాలి. ఎలా తెలుస్తుంది డాక్టర్? భాస్కర్ వెంటనే అడిగాడు. మీరు కంగారు పడకండి. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నాడు. నేను స్పెషల్ కేస్గా చెప్తాను. మీరు వెళ్ళి ఆయన్ని కలవండి. కంగారేం లేదు, అంతా సరైపోతుంది అంటూ ఆ సైకియాట్రిస్ట్ పేరు, నెంబరు రాసి భాస్కర్కి ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ అన్న మాట వింటుండగానే అందరి మొహాల్లోనూ మార్పులొచ్చేశాయి. సుగుణ మొహంలో కంగారు కనపడితే శేఖర్ మొహంలో ఆశ్చర్యం కనపడింది. వినయ్ మొహం పాలిపోయింది. జానకికి నోట మాట రాలేదు. యాంత్రికంగా నమస్కారం చేస్తూ డాక్టర్ దగ్గర సెలవు తీసుకున్నారందరూ.
ఆ రాత్రి బయలుదేరి వెనక్కి చెన్నై వచ్చేశారు శేఖరం కుటుంబం సభ్యులు. అప్పటికప్పుడే అది జరిగి 15 రోజులైంది. అదంతా గుర్తొచ్చింది జానకికి. ఆ తర్వాత వియ్యాల వారిద్దరి మధ్య రోజు వినీత విషయమై ఫోన్లో సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. శేఖరు, వినయ్ రోజు భాస్కర్ నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. జానకి మటుకు తబ్దుగా అయిపోయింది. కోడలికి ఈ పిచ్చేమిటో, ఆ చంటిది ఎలా పెరిగి పెద్దదవుతుందో, నిండా 30 ఏళ్ళు కూడా లేని వినయ్ భవిష్యత్తేమిటో ఆమెకు అస్సలు అర్థం కావడం లేదు. అంత టెన్షన్లో ఉన్న జానకి దగ్గరికి వినయ్ వచ్చి, అమ్మా, మనం వినుని ఇంటికి తెచ్చేసుకుందాం అనగానే అందుకే అంత గట్టిగా అడిగింది. పిచ్చిదాన్ని కాపురానికి తీసుకొస్తావంట్రా, దాని పిచ్చి నీకు కూడా అంటుకుందేంటి అంటూ. వినయ్ ఏమీ మాట్లాడలేక అలా నిలబడిపోయాడు. శేఖర్ గబగబా జానకి దగ్గరికి వచ్చాడు. ముందు నువ్వు కూర్చో అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. చూడు జానకి, విను పిచ్చిదేమీ కాదు, నువ్వు ముందా మాట మానెయ్యి అన్నాడు. పిచ్చిది కాకపోవడం ఏంటండి, మనం కళ్ళారా చూసాం. డాక్టరే అన్నాడు కదా సైకియాట్రిస్ట్ని కలవమని. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎవరెడతారో నాకు తెలియదంటారా ఎదురు ప్రశ్నించింది జానకి. వినయ్ ముందుకొచ్చాడు. అమ్మా, ముందు నువ్వు విషయమంతా విను. ఈ 15 రోజుల్లోనూ మామయ్య గారు వాళ్ళు ఎంతమందిని కలిశారో, వాళ్ళేం చెప్పారో అన్నీ చెప్తాను అంటూ తల్లి పక్కన కుర్చీలో కూర్చొని వినయ్ నెమ్మదిగా వివరించాడు. మామయ్య గారికి లక్ష్మి అని ఒక చెల్లెలు ఉండేదిట. అంటే వినుకి మేనత్తన్నమాట. ఆవిడ పెద్దింట్లో మెట్టి సుఖపడాలని వాళ్ళ అమ్మా నాన్న బోలెడు కట్నమిచ్చి సంపన్నుల ఇంటి కోడలిని చేశారట. కట్న కానుకలతో సరిపెట్టుకోకుండా వాళ్ళు అస్తమానం ఆవిడను ఇంకా ఇంకా డబ్బు తెమ్మని పుట్టింటికి పంపుతుండేవారట. ఆ సమయంలోనే మామయ్య గారి తండ్రికి వ్యాపారంలో నష్టం వచ్చిందట. అందుకని వియ్యాలవారు అడిగినవి ఇవ్వలేకపోయారట. అప్పుడే ఆ విను మేనత్త లక్ష్మికి మగపిల్లాడు పుట్టాడట. లక్ష్మి అత్తవారొచ్చి పాలు తాగుతున్న పురిటి కందుని లక్ష్మి వద్దని వేడుకుంటున్నా వినకుండా, వీడు మా వంశాంకురం, నువ్వు డబ్బు తీసుకుని మా ఇంటికొచ్చే వీణ్ణి చూసేది అంటూ బలవంతంగా లాక్కుపోయారట. ఆ బాధ భరించలేక పచ్చి బాలెంతరాలు లక్ష్మి అస్తమానం పిల్లవాడి కోసం ఏడుస్తూ ఉండేదట. ఆ ఏడుపే ఆ పచ్చి బాలెంతరాలిని ఉన్మాదంలోకి దింపిందట. ఒక గుడ్డల మూట పట్టుకొని నా బాబుని నేనివ్వను అంటూ తిండి తిప్పలు లేకుండా హృదయ విదారకంగా ఏడ్చేదట. ఎవ్వరిని ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా ఆ గుడ్డల మూటని పట్టుకోనిచ్చేది కాదట. ఆ గుడ్డల మూటే తన బిడ్డ అన్న భ్రమలోనే ఉండేదట. డబ్బు సమకూర్చలేక ఆమెని అత్తింటికి పంపలేకపోయారట తల్లిదండ్రులు. తను కన్న బిడ్డని మళ్ళీ చూడలేకపోయిందట విను మేనత్త లక్ష్మి. ఆ భ్రమలోనే ఆవిడ చనిపోయిందట. ఇదంతా సరిగ్గా వినుకి 8 ఏళ్లప్పుడు జరిగింది. తెలిసి తెలియని వయసులో ఇంట్లో మేనత్త పిల్లవాడి కోసం ఏడ్చే ఏడుపు విను మనస్సులో ముద్రపడిపోయింది. ఆ విషయం ఆమె మనసు పొరల్లో ఎక్కడ ఉందో కానీ మళ్ళీ వినుకి డెలివరీ కోసం మత్తుమందు ఇస్తారన్నప్పుడు గుర్తొచ్చింది. తనకు మత్తుమందులు ఇచ్చేసి తన పాపను తీసుకెళ్ళిపోతారనే దృఢమైన అభిప్రాయం కలిగింది వినుకి. సాధారణంగా డెలివరీ అయ్యాక ఆడవారిలో కలిగే హార్మోన్ల మార్పు వల్ల, నరాల బలహీనతల వల్ల, ఎక్కువగా మానసిక ఆందోళనకు గురవ్వడం వల్ల విను తనని తాను సంభాళించుకోలేకపోయింది. అందుకని అలా ప్రవర్తించింది. అంతేకాని విను పిచ్చిది కాదమ్మా. విను గురించి అంత వివరంగా చెప్తున్న వినయ్ని విచిత్రంగా చూసింది జానకి. శేఖర్ ముందుకొచ్చాడు. అవును జానకి,
ఈ 15 రోజుల్లోనూ రోజు బావగారితో మాట్లాడుతున్నాను కదా, ఆయన చెప్పారు. సైకియాట్రిస్ట్ వినుని బాగా పరీక్షించి కారణం ఇది అని చెప్పగానే స్పెషలిస్ట్ విను తొందరగా కోలుకోవడానికి మంచి మందులు ఇచ్చాడట. కానీ మందులతో మాత్రమే పని జరగదని, దానితో పాటు ఇంట్లో వారి సహకారం వినుకి చాలా కావాలని చెప్పాడట. వాళ్ళు కౌన్సిలింగ్లో ఎలా చెప్పారో అలాగే జాగ్రత్తలు విను మనసు కుదుట పడేటట్టు చూసుకున్నారట ఇన్నాళ్ళు. నెమ్మదిగా మార్పు కనబడుతోందట. ఇప్పుడు పాపని వాళ్ళ అమ్మానాన్నలకి అందిస్తోందట విను. వాళ్ళతో పాటే మన సహకారం కూడా ఉంటే తొందరగా మనుషుల్లో పుడుతుందని డాక్టర్లు చెప్పారట. అందుకనే వినుని ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పారు బావగారు అన్న శేఖర్ మాటలకి తలెత్తి చూసింది జానకి. వినయ్ తల్లి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అమ్మా, భార్యని ఎలా చూసుకోవాలో నువ్వే ఇదివరకు ఎన్నోసార్లు చెప్పావు. ఏ తండ్రి కూడా కూతురికి తిండి పెట్టుకోలేక పెళ్లి చేసి పంపించడు. మన వంశం నిలబెట్టడానికి ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని మన ఇంటికి పంపుతాడు. మన ఇంటికొచ్చిన లక్ష్మిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది నాతో ఎన్నిసార్లు చెప్పలేదమ్మా నువ్వు? మన ఇంటి లక్ష్మికి ఇప్పుడు నిజంగా మన సహకారం కావాలమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యని రావద్దనడం ధర్మమేనంటావా? నువ్వే చెప్పు అని అడిగాడు. కానీ అనబోతున్న జానకిని మరి మాట్లాడనివ్వకుండా వాళ్ళు రేపొస్తున్నారు. అత్తవారింట్లో వారు కూడా విను కోలుకోవడానికి సహకరించాలని డాక్టర్ చెప్పారట. మన ఇంటికొచ్చిన పిల్లని మనం చూసుకోవాలి కదా జానకి అన్నాడు శేఖర్. కానీ నాకు తెలీదే, భయమేస్తుంది అంది కంగారుగా జానకి. ఆ రోజు వినుని చూసిన దృశ్యం మర్చిపోలేకపోతుందామె. ఏం పర్వాలేదు, విను అమ్మానాన్న కూడా వస్తున్నారు, అంతా ఉన్నాం కదా అన్నాడు శేఖర్. జానకి మనసుకి సర్ది చెప్పుకుందుకు ప్రయత్నిస్తోంది. మర్నాడు సాయంకాలం ఫ్లైట్కి చంటి పిల్లని వినుని తీసుకుని వచ్చారు భాస్కర్, సుగుణలు. భయంగా కోడలిని పరిశీలించింది జానకి. 15 రోజుల క్రితం కన్నా కాస్త మార్పు కనబడుతుంది. కానీ విను కళ్ళల్లో ఆ బెదురు, భయం పోలేదు. తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా నడిపిస్తూ లోపలికి తీసుకువస్తే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది విను. 4 ఏళ్లపాటు మసిలిన ఇంటిని కూడా కొత్త ఇంటిగా చూస్తున్నట్టు గోడలు, కప్పు చూడడం మొదలుపెట్టింది. క్షణక్షణం చంటి పిల్లని తనకు మరీ దగ్గరగా పొదువుకుంటుంది. డాక్టర్లు హారతివ్వడం, దిష్టి తీయడం లాంటివి చెయ్యొద్దని, దానివల్ల అనుమానాలు తలెత్తవచ్చు అన్నారని భాస్కర్ దగ్గర విని ముందే శేఖరం చెప్పడం వలన జానకి అలాంటివేమీ చెయ్యలేదు. సుగుణ నెమ్మదిగా వినుని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది. ఒక్క సుగుణకి తప్పితే మరింకెవ్వరికి చేతికి పాపనివ్వడం లేదు విను. శేఖర్ కుటుంబ సభ్యులందరికీ భాస్కర్ డాక్టర్ చెప్పినవన్నీ వివరించాడు. వినీతతో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ విపులంగా చర్చించాడు. అవన్నీ విన్న జానకి భయపడింది. అది చూసిన సుగుణ, వదినగారు, వినుకి పూర్తి నయమయ్యేదాకా మేం కూడా ఇక్కడే ఉంటామండి. డాక్టర్లు అమ్మానాన్నలతో పాటు భర్త, అత్తామామల సహకారం కూడా ఉంటే తొందరగా కోలుకుంటుందని అన్నారని ఇలా తీసుకొచ్చాం. అసలు ఇలా వస్తామని అడగడానికి మేం చాలా భయపడ్డాం. చాలామంది ఈ పిల్ల పిచ్చిదైపోయింది, మాకొద్దు అని మీరు అంటారని చెప్పారు. కానీ మీరు పెద్ద మనసు చేసుకుని మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే అంటూ కళ్ళ నీళ్లతో 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. జానకి కంగారుగా, అయ్యయ్యో అలా అనకండి, విను ఈ ఇంటి కోడలు. మా వినయ్ మనసులో ఉన్న విను కోసం ఏదైనా చేస్తాను. కానీ ఏం చెయ్యాలో ఏమిటో కాస్త మీరు
చెబుతుందండి అంతే అంది. జానకి మాటలకు సుగుణ మనసు నిండిపోయింది. ఇంత మంచి అత్తగారు వినుకి దొరికినందుకు పొంగిపోయింది. ఏమీ లేదండి, ఎవరైనా పాపని తన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారనే భయం వినులో పోవాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద వినుకి నమ్మకం కలగాలని డాక్టర్ చెప్పాడు. ఈ వారం రోజుల్లోనూ మా మీద నమ్మకం కలిగింది వినుకి. ప్రసవానంతరం ఇలా నరాల బలహీనతకి, హార్మోన్ల మార్పుల్లో వచ్చే మానసిక రుగ్మతలకి మందులు వాడుతున్నప్పుడే చుట్టూ ఉన్నవాళ్ళు కూడా వినుకి మానసిక ధైర్యం అందిస్తే తొందరగా కోలుకుంటుందని డాక్టర్ చెప్పారు. వినుకి కన్నబిడ్డ పాప మీదున్న మమకారం శారీరక, మానసిక బలహీనతల వల్ల ఇలా పిచ్చిలా మారిందని అన్నారు. సుగుణ మాటలు వింటున్న జానకి ఆమె మాటలని మధ్యలోనే ఆపింది. పిచ్చి అనకండి వదినగారు, అది కన్న కడుపు మీద ప్రేమ. ఆ ప్రేమ వ్యక్తపరిచే తీరు మనకి పిచ్చిలా కనిపిస్తుందంతే. మీరు వినీతని తీసుకుని వస్తున్నారన్న విషయం తెలిసి శ్రేయోభిలాషుల మనుకునే కొంతమంది మమ్మల్ని కూడా హెచ్చరించారు. సైకియాట్రిస్ట్ దగ్గర వైద్యం చేయించుకుంటున్న పిల్లని మీరు ఇంటికి తెచ్చుకోనక్కర్లేదు. పిచ్చిదంటే ఏ కోర్టుదైనా సులభంగా విడాకులు ఇచ్చేస్తుంది. ఆ పిచ్చిదాన్ని వదిలించుకుని మరో అమ్మాయిని తెచ్చుకోండి అంటూ ఉచిత సలహాలు చాలా ఇచ్చారు. అలా కుదరదన్నామని మమ్మల్ని పిచ్చివాళ్ళనే అన్నారు. లోకం తీరు అంతేనండి. పిచ్చికి ప్రేమకి తేడా తెలుసుకోలేరు. నాకేదో గొప్ప మనసుందని మీరు అంటున్నారు కానీ కాదండి, నేను అమ్మనే. నా కొడుకు మీద నాకు పిచ్చి ప్రేమే. అందుకనే ఆ కొడుకు కోసమే వినుని దగ్గరికి రానిచ్చాను. ఆ కొడుకు సంతోషం కోసం ఏవైనా చేస్తాను. ఆ ప్రేమకి మీరు మరో పేరు పెట్టుకుంటే పిచ్చి అనే అనుకోండి. ప్రేమ పిచ్చి ఒక్కటే అంటున్న జానకికి చేతులెత్తి దండం పెట్టింది సుగుణ. కథ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ చక్కటి కథ పేరు ప్రేమ పిచ్చి ఒక్కటే. ఈ చక్కటి కథని రచించిన వారు జిఎస్ లక్ష్మి గారు. మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని కథలతోటి మీ ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాను. ఇక ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.